సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో జగదేవ్పూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు సముద్రాల హరినాథ్, కుకుటపు కొండలు, సంజయ్ గుప్తా మాట్లాడారు। ముందుగా అన్నదానానికి వీచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటికీ 27 నెలలు పూర్తయిందని, ప్రతి అమావాస్య రోజు అన్నదానం 300 నుండి 400 మంది వరకు అన్నదానం పెట్టడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో వల్లాల వెంకటేశం, పెద్ది శంకర్, వీరభద్రయ్య, అమర్, రాము, కూర శ్రీను, పెద్ది శ్రీను, జులకంటి శ్రీనివాస్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు। भैया करना नानी को चेक कर आने बैठो तो नरूरी हां वो पकड़े ला జగదేవ్పూర్ అంగడి బజార్లో జగదేవ్పూర్ ఆర్యవైశ్య మిత్ర బృందము ఆర్యవైశ్య సంఘం నుంచి అమావాస్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఇది 27వ కార్యక్రమము। ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు। దానిని పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వినియోగించుకుంటున్నారు। ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి, మండల పట్టణ ఆర్యవైశ్యులందరికీ ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్। ఈరోజు జగదేవ్పూర్ మండలం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన సేవా సమితి సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। 27వ నెల ఇది 350 400 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। ఆర్యవైశ్యుల సోదరులు అందరి సహకారంతో ఇదే విధంగా ప్రతి నెల జరగవాలని నా యొక్క మనం ఈరోజు అమావాస్య అన్నదాన కార్యక్రమం పురస్కరించుకొని ఆర్యవైశ్య మహాసభ జగదేవ్పూర్ మండల్, జగదేవ్పూర్ పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి నెల అమావాస్య రోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు అమావాస్య ఇలాంటి రోజులు దాదాపుగా 27 సార్లు చేసుకోవడం జరిగింది। ప్రతి నెల ప్రతి అమావాస్యకు మంచి అందరి సహకారంతో, వైశ్య సోదరుల సహకారంతో ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని కోరుకుంటూ జై వాసవి, జై వాసవి, జై వాసవి, అన్నపూర్ణ మాతాకి, అన్నపూర్ణ మాతాకి।